వీటన్నిటిని గుర్తు చేసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుంది, ఈ రోజు పోలీసు వ్యవస్థ ఉంటే నిజంగా సిగ్గుపోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. ఈరోజు పోలీసులు ఉండే దేనికంటే శాంతి భద్రతలు కాపాడడానికి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎక్కడన్నా ఫ్లక్స్ కడితే దాన్ని ఇప్పడానికి పోలీసులు వస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా ఫ్లక్స్ కట్టుకోవాలంటే దాన్ని కట్టించడానికి పోలీసులు వస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఈ రోజు చెప్తున్నా, ఈ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి వచ్చి మా ఫ్లక్స్ జోలుకో మా జోలుకో వస్తే మా స్థలాన్ని చూపిస్తాం మీకు, మా సత్తాన్ని చూపిస్తాం మీకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు అడ్డుపెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అంబటి రాంబాబు అక్కడ వెళ్తుంటే మీ ఫ్లెక్సీని కాపాడుకోవడానికి వందలాది మంది పోలీసులను తీసుకొచ్చారనంటే రాంబాబు ఒక్కడే వస్తున్నాడు అని చెప్తే మీ గుండెలో రైళ్లు పరిగెత్తాయంటే అది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధైర్యం అంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా పోరాటాలకు సిద్ధపడేటువంటి వాళ్ళం, పోలీసులతో అవసరం లేనటువంటి వాళ్ళం, పోలీసులు పక్కన పెడితే మీ సత్తా ఏందో మీ కథ ఏందో తేల్చేటువంటి వాళ్ళం. కాబట్టి దానికి మీరు సిద్ధపడేనండి తప్ప మీరేదో మేము పోలీసులను పెట్టుకున్నాం అటు చేసుకున్నాం ఇటు చేసుకున్నాం వస్తామంటే ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి తిరిగి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రధానంగా పోలీసులు గమనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటాం, పోయినసారి మనం సరిగ్గా పట్టించుకోలే వదిలేశాం. కాబట్టి పోలీసులు ఇష్ట ప్రకారంగా వ్యవహరించారు. పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే ఈ రోజు రూరల్లో పనిచేసేటువంటి వాడు నాకు ఫోన్ చేస్తాడు, సార్ బాగుండారా, మాగా మన జగనన్న బాగున్నాడా అని అడుగుతాడు. నేను అనుకుంటా, అబ్బా వీడు కదా మన అభిమాని, మనం అధికారంలో లేకపోయినా మన గురించి అడిగాడు కదా అని. ఇక్కడేమో రూరల్ వాళ్ళు ఈపులు పగలగొట్టు వదిలిపెడతాడు. నాకేమో ఫోన్ చేసి అన్న అంతా బాగే కదా అంటాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, రేపు అధికారంలోకి వస్తే రూరల్లో ఎవడైతే మమ్మల్ని ఈపులు పగలగొట్టాడో వాళ్ళని నేను సర్వేపల్లిలో వేసుకుంటాను, లేదా సర్వేపల్లిలో ఎవడైతే ఈపులు పగలగొట్టాడో వాళ్ళని రేపు రూరల్లో వేసుకుంటానని చెప్పి ఏడున్నటువంటి వాడేమో ఏడ మన ఈపులు పగలగొడతాడు, పక్కోడి దగ్గరికేమో అన్నా ఈసారి జగనన్న వస్తాడు జాగ్రత్త అని చెప్పి అక్కడ కత్తి వేసి పెడతాడు, కొట్టేసి పెడతాడు. అవి ఏమన్నావు ఈసారి 3 జిల్లాలకు సంబంధించి ఒక జోన్ గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ముగ్గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి జాబితా తయారు చేయించి ఎస్పీలకు ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇస్తాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టినటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలే కాకుండా పోలీసులు కానీ అధికారులు ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా పోరాడదాం. ఈరోజు పాపం చివరిగా నా అభ్యర్థన ఒకటి, ఎందుకంటే విజయన్నతో నాకు చాలా సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాడిని. అందుకనే పైనసారి కూడా చెప్పా, పాపం నాకు తెలిసి మా అందరికన్నా పెద్దవాడు విజయన్న. కానీ రాజకీయంగా ఎందుకో నాకు అనిపించింది దురదృష్టం, ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఏదైనా ఉంటే ఎదురుగా మాట్లాడినటువంటి వాడు, దేన్నైనా మోపుకోగలిగినటువంటి వాడు, ఎవరికైనా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు, ఎవరికైనా అండగా నిలవగలిగినటువంటి వాడు, ఇవన్నీ ఉన్నా పాపం కాస్త అదృష్టం కొనబడి ఇప్పటిదాకా ఏ పదవి కూడా అందుకోలేకపోయాడు. కాబట్టి మొన్న ఏదో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి వస్తే అది లేడీ రిజర్వేషన్ లాగా వచ్చింది, అది కూడా మేము. కాబట్టి ఇప్పుడు దాకా పాపం పల్లకి మొయ్యడం తప్ప అది ఎట్లుంటుందో కూడా ఎరగనటువంటి వ్యక్తి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, రేపు రూరల్ నుంచి విజయన్న పోటీ చేస్తాడు, గెలిపించేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. 106 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయన్న రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మీరు ఈ రోజు చూసినటువంటి దాన్ని అందరూ కలిసి 10 మందితో మాట్లాడి ఈ కమిటీలు పూర్తి చేయడం, దాని మీద ఏ అవసరం వచ్చినా సరే, నిజంగా మరలా చెప్తున్నా, ఇంత నమ్మకం ఏర్పడిందంటే కారణం ఇంత సమయమైనా సరే మీరు ఓపికగా ఉన్నారు అంటేనే విజయన్నని గెలిపించుకోవడానికి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయం అర్థమవుతుంది. మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. విజయన్న ఒక్కడ కాదు, విజయన్నతో పాటు నేను ఉంటాను, నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు, మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉంటాం. కాబట్టి విజయన్న సైన్యం
మీ పక్షాన నిలబడి పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే పులితో సమానం. అసలు స్వచ్ఛమైనటువంటి పులులం మనం. కాబట్టి అసలు స్వచ్ఛమైనటువంటి పులులు కాగితాల పులులను చూసి మీరు భయపడకండి. అవి వచ్చి కాగితాల పులులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం బాగుంది. మంచి వ్యక్తి, మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి విజయన్న. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా విజయన్న ఏ విధంగా వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బ్రహ్మాండమైన మెజారిటీతో వెళ్ళి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పని కావాలన్నా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చుని రూరల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఎక్కడ లేనటువంటి మెజారిటీ సాధించారు కాబట్టి ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే సార్ అని అడిగి మీకు చేయించేటువంటి విధంగా ఆయనకి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ హక్కు కల్పించేటువంటి విధంగా భారీ మెజారిటీతో గెలిపించేటువంటి విధంగా ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా మీకు చెప్తున్నా, ఏ రోజు ఉన్నాం అమావాస్యను అనుభవిస్తా ఉన్నారు. ఇది చూసిన తర్వాత రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా కావాలన్న ఆలోచన ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా రావడం జరిగింది. నేను మరలా కూడా చెప్తా ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ కూడా ఒక వన్ సైడ్ గా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. రేపొద్దున తప్పకుండా కూడా 2029 ఎన్నికలలో 170 సీట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. 160 నుంచి 170 సీట్ల మధ్యలో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. అటువంటి ఏకపక్షంగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా. చూసినారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాడు, ఎన్ని మోసాలు చేసినాడు, ఎన్ని అబద్ధాలు చెప్పినాడు, ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినాడు. అందరూ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా సీఎం కావాలన్న ఆలోచన కూడా రావడం జరిగింది. ఆ క్రమంలో రూరల్లో విజయ్ కుమార్ అన్న గాని తప్పకుండా మంచి మెజార్టీతో కూడా గెలవడం గాని, ఈ రోజు విజయన్నతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి గాని, నాయకుడికి గాని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. నేను ఒకటే అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు మనం గనక చీకటిని చూడడానికి అంటే కష్టాల్ని మనం పడడానికి, కష్టాల్ని మనం భరించడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజు 3 సంవత్సరాలు ఆ పార్టీ నాయకులు గాని, వ్యక్తులు గాని ప్రజల మధ్యకు వచ్చిన సందర్భమే లేదా రోజు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పదే పాలైన ఒక్క 3 మాసాలలోనే అందరినీ కూడా మళ్ళీ జాగ్రత్తలు చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఒక దిశానిర్దేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెంటనే వచ్చి నాయకులందరినీ కూడా ఉత్తేజపరిచి మనం గెలుపు ఓటానికి అతీతం ప్రజాహిత కార్యక్రమాలలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి జిల్లా నాయకుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షుల స్థానంలో ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గాలలో ఈ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అవి ధర్నాలు కావచ్చు, జిల్లా అధికారులకి మెమరాండంలు ఇవ్వడం కావచ్చు, లేకుంటే మరి ఏదైనా కార్యక్రమం ప్రభుత్వ దృష్టికి వారు చేస్తున్నటువంటి పొరపాటును ఎత్తి చూపాలనేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలందరూ కూడా పాలు పంచుకోవటం జరిగింది, నాయకులందరూ కూడా పాలు పంచుకోవటం జరిగింది. మరి ఆ రోజు 8,000 మంది మనం చూసాం. కలెక్టర్ ఆఫీసులో పోతా ఉంటే 1,000 సంఖ్యలో జనం అందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన గెలవలేదా మళ్ళీ మనం గెలిపించుకోవాలనే ఒక కసితో అన్ని నియోజకవర్గాల నుంచి దేవరవడిలో కార్యకర్తలందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత బాగా చేసినా కూడా
ఎక్కడో మన కార్యకర్తలు, స్థానిక నాయకులలో, గ్రామ స్థాయి నాయకులలో ఎక్కడో వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. మరి వారిని అందరినీ కూడా ఈసారి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.